నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. గత 2-3 రోజుల నుంచి సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలకు కొంతమంది ప్రవస్తిని సపోర్ట్ చేస్తున్నారు, మరి కొంతమంది సునీతను సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సునీత గారు మాట్లాడలేదు అని అనుకుంటున్న నేపథ్యంలో నిన్న సునీత గారు డైరెక్ట్గానే ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆమె చెప్పిన మాటల్లో కొన్ని నాకేమర్థమయ్యాయంటే, ఎనీ ప్లేస్ ఎనీవేర్ ఇలాంటి రాజకీయాలు ఉంటాయి, కాదు అనడానికి లేదు. కాకపోతే మమ్మల్ని కూడా వెనక పెట్టిన వాళ్ళు ఉన్నారు. మేము సీనియర్స్కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ కాస్త వెయిట్ చేసుకుంటూ ఆగుకుంటూ స్టెప్ బై స్టెప్ ఇక్కడ వరకు వచ్చాము. బట్ ఈరోజు పిల్లలకి ఆ ఓర్పు సహనం లేదు. అండ్ మేము ఎప్పుడు గురువులను సంబంధించి మేము ఇలా పబ్లిక్లో మాట్లాడలేదు. ఒకవేళ మేము మా గురువుల నుంచి మేము ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నప్పటికీ మేము సహించుకున్నాం, కానీ ఇలా రోడ్డు మీదకి రాలేదు, వీడియోలు చేయలేదు, వాళ్ళని తక్కువ చేయలేదు. ఇవి మా గురువులు మాకు నేర్పించిన సంస్కారం అంటూ మాట్లాడారు. నేను కమెంట్స్ చూశాను, చాలామంది సునీత గారినే తిట్టారు. కమెంట్ చేశారు, అమ్మ నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు ఆపు అన్నారు, అది ఇది ఇది అని. బట్ కమెంట్స్ విషయం పక్కన పెట్టేస్తే సునీత గారి వర్షన్ మీకు ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న సునీత గారు అసలు ఎందుకు రిప్లై ఇచ్చారు అంటే, పొద్దునుంచి ఛానల్స్లో రకరకాలవన్నీ వింటున్నాను నేను, అన్ని యూట్యూబ్ ఛానల్స్లో నన్ను ఉద్దేశించి రకరకాల థంబ్నెయిల్స్ పెట్టారు. సో ఆ థంబ్నెయిల్స్కి వత్తాసు పలికింది ఈ పిల్ల. కాబట్టి నేను తెర మీదకి వచ్చా. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, పర్టికులర్గా నా పేరునే గుచ్చి గుచ్చి పాయింట్ చేసి మరీ ఈ పిల్ల మాట్లాడుతుంది కాబట్టి సైలెంట్గా ఉండలేక వచ్చా. ఇప్పుడు తను చెప్పిన మాటలు ఏంటంటే, ఈవిడకి ఇప్పుడు 19 ఏళ్ళు, ఈ పిల్లకి. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఒళ్ళో కూర్చోబెట్టుకొని అది కూడా అన్నాను. అండ్ నెక్స్ట్ బేసిక్గా ఈ పాప ఏంటంటే, చిన్నప్పుడు పాడినప్పుడు అమ్మ ముద్దు ముద్దుగా పాడుతున్నావు అనేవాళ్ళు. 19 ఏళ్ళు వచ్చిన అమ్మాయి పాడేటప్పుడు బాగా పాడుతున్నారో లేదో చెప్తారు. ఎందుకంటే చిన్నప్పుడు పాడేది వేరు, తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత నువ్వు పాడేది కూడా వేరు. ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుతుందంటే, ఈ సింగర్స్ రేపు ఎదిగిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యేది వీళ్ళే. వీళ్ళు నిజంగా బాగా పాడుతుంటే కన్నీళ్ళు పెట్టుకొని మరి అరే ఇలా తయారయ్యారా అని బాధపడేది కూడా మేమే. ఈ విషయాన్ని కూడా తను వీడియోలో చెప్పింది. అండ్ చిత్రమ్మ గారు, సుశీలమ్మ గారు నిన్ను మెచ్చుకున్నారని అన్నారు, అప్పుడు మీకు గుర్తుందా మీరు ముద్దుగా పాడుతున్నాం అన్నారమ్మా అని. ఆ విషయాన్ని కూడా నేను క్లియర్గా విన్నా. ఆ విషయాన్ని కూడా ఆమె పాయింట్ అవుట్ చేసి చెప్పారు. అంటే ముద్దుగా పాడడం వేరు, 19 ఇయర్స్ వచ్చిన తర్వాత మంచిగా పాడడం వేరు కదా. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎలిగేషన్ ఏం చేసింది, మేము ఇచ్చిన పాటలు సెలెక్ట్ చేయట్లేదు అని. నువ్వు బాగా పాడవచ్చు, అద్భుతంగా పాడవచ్చు, కానీ ఛానల్ కంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇది నేను పర్టికులర్గా ఒక ఎగ్జాంపుల్ వేసి చెప్తున్నా. ఇళయరాజా గారు నా పాటలు ఎక్కడ పడితే అక్కడ పాడుతున్నారని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మీద కూడా కేసు వేసాడు కదా. మరి అవునా? నా పాటలకి నాదే పేటెంట్ రైట్, నాదే కాపీ హక్కులు, ఎవరు ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించడానికి వీల్లేదు, నేను ప్రదర్శించాలనుకున్నప్పుడు అవి ప్రదర్శితం అవుతాయి అని అనే చెప్పుకున్నాడు. ఛానల్కి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఈనాడు టెలివిజన్, ఉషా కిరణ్ మూవీస్ పాటలు నువ్వు అన్నీ పాడుకో, నిన్ను ఎవ్వరూ అడగరు, ఎందుకంటే నీకు ఆ హక్కు ఉంది, అక్కడే ఆ యాజమాన్యం వాళ్ళదే కాబట్టి. లేదు, మయూరి తరఫున విడుదలైన సినిమాలు కూడా నువ్వు పాడుకో, మయూరి ఆడియోలో వచ్చిన పాటలు నువ్వు పాడుకో, నీకు పూర్తి హక్కులు ఉన్నాయి, నిన్ను ఎవ్వరూ ఏమనరు. టీ సిరీస్ పాటలు కానీ, మ్యాంగో మ్యూజిక్ పాటలు కానీ, లేకపోతే ఇంకేదన్నా ఐరా మ్యూజిక్ పాటలు కానీ, ఆదిత్య కానీ ఇంకేదన్నా మ్యూజిక్ వాళ్ళ నువ్వు పాడాలనుకుంటే ఆ ఛానల్ వాళ్ళు ఆ మ్యూజిక్ వాళ్ళ దగ్గర పర్మిషన్స్ తీసుకున్నారో లేదో నీకు తెలియదు. నువ్వు సింగింగ్ షోకి వచ్చేసి లిస్ట్ పాటిస్తావు, ఇవన్నీ నేను ఇరగదీసి కరగదీసే లెవెల్లో పాడతానండి అని. కాకపోతే ఛానల్కి వాళ్ళు మళ్ళీ పంపిస్తే వాళ్ళు చూసి లేదండి ఈ తీస్తే మనకు కాపీ రైట్లు పడతాయి, దీనికి మనకి పర్మిషన్ లేదు అని కొన్ని ఇస్తుంది. నీకు ఆ 4 పాటలు నేను అద్భుతంగా పాడే పాటలనేమో నువ్వు క్యాన్సిల్ చేస్తున్నావు, ఏదో నాకు పర్వాలేదనే పాటలనేమో ఇచ్చేస్తున్నావు. అంటే తను ఎంచుకున్న పాటల్లో బీభత్సమైన అంటే సంగీతాన్ని బాగా ప్రదర్శించుకునే మ్యూజిక్ ఉండొచ్చేమో, ఇవేమో చాలా సింపుల్గా ఉండొచ్చేమో మేబీ. యాక్చువల్గా మనం ఇది కూడా విన్నాము, ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ నుంచో ఇంకొకరి నుంచో వినేటప్పుడు వాళ్ళు కూడా కొన్ని అబ్జెక్షన్స్ పెట్టడం మనం చూసాం. వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వాళ్ళ పాటలు వాడకూడదు కదా. ఇప్పుడు కూడా యూట్యూబ్లో నువ్వు చూడు, ఒక సినిమాని వోల్గా వీడియోస్ కొనిందనుకో,
మనకే తెలుసు. మనం మన బిగ్ తెలుగు టీవీలో వేస్తే అది కాపీరైట్ పడుద్ది, అవునా కదా? అవును, వేరే వాళ్ళ మ్యూజిక్ని 6 సెకండ్స్కి మించి వాడితే కూడా కాపీరైట్ పడుద్ది. కాపీరైట్ పడుతుంది. సో ఎవరికి వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెరిగిపోయిన తర్వాత అందరూ అన్ని సినిమాలను కొనుక్కున్నారు. ఇది మావి, మావి అంటే దాని అర్థం వాడు ఎందుకు కొనుక్కున్నాడు, ఇంకెవరైనా కావాలనుకుంటే వీడు అమ్ముకుంటారు. అదే కదా బిజినెస్ వాళ్ళది. సో ఇప్పుడు ఛానల్స్ విషయానికి వస్తే ఈనాడు యాజమాన్యానికి ఉన్న పర్మిషన్స్, ఇప్పుడు సన్ టీవీలో నువ్వు పాడావనుకో సన్నుకు కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, నువ్వు జీలో పాడావనుకో జీకి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, మాకి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, స్టార్ వాళ్ళది మా వీళ్ళకి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. ఇవన్నీ నీకు తెలియదు, చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే వయసు కూడా నీది కాదు, నీకు అర్థం చేసుకునే అంత ఇది కూడా లేదు. నువ్వేంటి ఏదో పాటలు అందరి హక్కు, ప్రతి సింగర్కి అన్ని పాటలు పాడాలని ఉంటుంది కాబట్టి నువ్వు అన్ని పాటలు నేర్చుకున్నావు, అది నీ జన్మ హక్కు. కానీ నువ్వు ప్రదర్శించే వేదికలు ఉంటాయి చూసావా, ఆ వేదికలకి ఆ సంస్థలకి కొన్ని పర్మిషన్లు ఉండాలి. అది నీకు తెలియదు. నువ్వు పాడుకోవచ్చు ఆ పాటని, ఇంట్లో కూర్చొని పాడుకోవచ్చు, నీ స్నేహితుల ముందు పాడుకోవచ్చు, కానీ నువ్వు మీడియాలో ప్రదర్శించేటప్పుడు వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అవి నీకు తెలియదు. అండ్ నెక్స్ట్ మ్యాంగో మ్యూజిక్ ఎవరిది? ఇప్పుడు సునీత గారిదే కదా, ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత. మ్యాంగో మ్యూజిక్లో ఒక పాటకి ప్రవస్థనే తీసుకెళ్ళింది సునీత గారు. అంతమంది సింగర్స్ని కూడా ఉన్నారు కదా, నిన్ను తక్కువ చేసినావు అంటే నిన్ను ఒక్కదాన్నే ఎందుకు పిలిచాను నేను? నీ వాయిస్లో ఏదో ఉంది, నాకు అది ఇష్టం అదోకే అంటే నాకు ఈ బేస్కి నువ్వు పనికి వస్తావు అనిపించి నేను తీసుకున్నా. నీకు హై పిచ్లో నీకు ఏదో ప్రాబ్లం ఉంటుంది, నీకు ఎందుకు నేను చెప్పకూడదు? అంటే ఒక గురుస్థానంలో ఉన్నప్పుడు ఆ హక్కు లేదా? అంటే నేను సరిదిద్దకూడదా? చెప్పకూడదా? నీకు తప్పే ఉంది మా, నీకు ఇదేదో ఉంది. ఇప్పుడు టీచర్ ఉంది, అంటే నువ్వు సరిగ్గా రాయట్లేదు, దీన్ని బాగా ప్రాక్టీస్ చేయని చెప్పడం చెప్పడాలు తప్పు కాదు, కానీ ఈ మధ్య కాలంలో ఈ రియాలిటీ షోస్ కి సంబంధించిన కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అవి వాస్తవమే అంటూ కొంతమంది స్ట్రెస్ చేస్తున్నారు కూడా. ప్రతి చోట ఉంటాయి. ఏమని నచ్చిన సింగర్స్ కి కాస్త సరిగ్గా పాడినా పాడకపోయినా కొంచెం హైలైట్ చేయడం, విన్నర్ గా ఇవ్వడం, ఇవన్నీ పక్కన సింగర్స్ ని కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయని ఇప్పుడే కదా ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. ఇదే మా చెప్పేది, అది తప్పే కదా అనిపిస్తూ ఉంటుంది. మనకి ఇప్పటికే నేను దానికి మంచి ఎగ్జాంపుల్ చదువులోనే చెప్తా. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చే వాళ్ళందరికీ టీచర్ ఫేవరెట్ స్టూడెంట్స్ అని కాదు, ఫెయిల్ అయ్యే వాళ్ళందరినీ టీచర్ చిచి మీ దగ్గర రానివ్వకండి అనేది కూడా కాదు. అంటారు ఏమని, గో టు లాస్ట్ బెంచ్, నువ్వు సరిగ్గా చదవకపోతే లాస్ట్ బెంచ్ అంటారు. నువ్వు నచ్చకంటారు, నువ్వు నిజంగా మళ్ళీ బాగా చదువు ఫస్ట్ బెంచ్లో కూర్చోనే అంటారు. చదివే వాళ్ళు వాళ్ళకి ఇష్టం. ఇక్కడ కూడా బాగా పాడే వాళ్ళకి వీళ్ళు ఫేవరిజం చూపిస్తారు. ఎందుకంటే నువ్వు బాగా పాడుతున్నావు, నీకు ఇంకొక చెయ్యి ఇస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావని నాకు అనిపిస్తుంది. నువ్వు సరిగ్గా పాడట్లేదు అంటే నీకు ఇంకా సాధన అవసరం అని కూడా మాకు అనిపిస్తుంది. అది తెలియాలి కదా. అప్పుడు జడ్జి స్థానంలో ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు వినాలి కదా. లేదు నేను ఇరగదీసే లెవెల్లో పాడితే అసలు సింగర్ అనే పదానికే అర్థాన్ని నువ్వెవరు నన్ను డిసైడ్ చేయడానికి అంటే వెళ్ళకండి కాంపిటీషన్స్కి, తప్పది. అండ్ నెక్స్ట్ ఇదే సునీత గారి గురించి మళ్ళీ మాట్లాడుకోవాలంటే, వీళ్ళమ్మ ఇంకో ఎలిగేషన్, వీళ్ళమ్మగారు వచ్చినప్పుడు అదేంటిది నువ్వు అని సంబోధించి ఏదో అన్నాను అని అన్నావు. ఆ టైంకి కిరవాణి గారు లేదు, చంద్రబోస్ గారు లేదు, సునీత గారు ఉన్నారు. ఇద్దరు జడ్జిలు లేరు, ఒక జడ్జి ఉంది అంటే నా ఓటమిని చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చింది అని అన్నా. అది ఎంతవరకు కరెక్ట్? అసలు అక్కడ వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఎందుకు లేరో ఏమో తెలియదు. పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకోవడానికి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి అనిపించింది. ఏం లేదు మా, అసలు ఈవిడ తరఫున ఏం లేదు, ఎప్పుడు ఒక మాట అనేది లేదు. గొడవలు ఉంటే మ్యాంగో మ్యూజిక్ కూడా పిలవదుగా. పోనీ మ్యాంగో మ్యూజిక్ పిలిచిన రోజు నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అని అన్నారు అంటే, పోనీ మ్యాంగో మ్యూజిక్ పిలిచిన రోజు టైంకి కాఫీ ఇవ్వలేదేమో, లేదా అడిగితే వాటర్ బాటిల్ ఇవ్వలేదేమో అంటే అలాను కూడా కాదు. కానీ మేబీ నేను మళ్ళీ అదే చెప్తాను, ఈ ఆరోపణలు ఉన్న మాట వాస్తవం అని అంటున్న నేపథ్యంలో ఏమైనా నచ్చట్లేదేమో వాళ్ళకి, అది తెలియదు. కానీ నిన్నైతే గొంతు సవరించుకో అని చెప్పారే తప్పితే నీ జుట్టు బీకి అయితే నిన్ను కొట్టలా, అదైతే గుర్తు. అండ్ సునీత గారు కూడా చాలా సెటారికల్ గా మాట్లాడారు. సునీత సెటారికల్ గా మాట్లాడలేదు, ఆవిడ పెయిన్. నీకు ఒక విషయం చెప్తా విను, నిజంగా నొప్పి బాధ అనే పదాలకి పూర్తి అర్థాలు సునీతకి, మన ఉదయభానుకి, ఝాన్సీకి, అంటే వీళ్ళ పేర్లను తీసారంటే అంత ఒక కేటగిరీ మనకు పరిస్థితులు కాబట్టి వీళ్ళకి తెలిసినంత ఎవరికి తెలియదు. ప్రవస్థికి దాని వాల్యూ కూడా తెలియదు ఇంకా చెప్పాలి అంటే.
సునీతకి తెలుసు కన్నీటి వాల్యూ ఇవన్నీ కూడా ఈమెకు తెలిసినంత ఎవరికి తెలియదు. ఇంకోటి తెలుసా, గతంలో కొన్ని రోజుల బ్యాకే మ్యాంగో ఆయన్ని పెళ్లి చేసుకుంటే అందరూ ఎక్కిరిచ్చారు తెలుసా, ముసలాయిని పెళ్లి చేసుకుని. నీకెందుకు ముసలాయిని చేసుకుంటే ఈ ఏజ్ లో పెళ్ళెందుకు ఇట్లా కూడా మాట్లాడారు. అంత కొడుకున్నాడు అది ఇది. అన్ని భరించిందా? ఎన్ని భరించింది? అంతకుముందు డైవర్స్ దగ్గర భరించింది, ఇంకో సింగిల్ మదర్గా ఉన్నప్పుడు పోరాడింది, ఇన్ని షోస్ చేసింది, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది. ఇవన్నీ చూస్తుంటే ఈ స్థాయికి వచ్చి ఉంటుంది. అయినా సరే సాత్వికంగా కూల్గా కామ్గా కూర్చుంటుంది. మరి ఇట్లాంటి వాళ్ళకి యాటిట్యూడ్ ఉన్నా కూడా తప్పే ఉంది జీవితం అంతా చూసిన తర్వాత? ఒకవేళ ఉన్నా కూడా తప్పేంటి చెప్పు. అండ్ ప్రవస్తి గారు సునీత అని అన్నందుకు కూడా ఆమె కొంచెం హర్ట్ అయ్యారు. అంటే ఉంటది ఎవరికైనా, తప్పు కదా. నువ్వు అలా నువ్వు ఏకవచనంతో మాట్లాడడం కూడా అంత కరెక్ట్ కాదు అనేది తన ఆవేదన. ఇప్పుడు గురువులు కదా. ఇప్పుడు టీచర్ని కూడా మనము మా తెలుగు టీచర్ సరిగా నన్ను చూసుకోవట్లేదు అంటావు, కానీ ఆ సరళ నన్ను చూసుకోవట్లేదు అంటావా? అనం కదా, తప్పు కదా అది. ఇంకా ఈ ప్రవస్తి గురించి అంటే సునీత వాల్యూ తెలియాలంటే ప్రవస్తికి ఈ జన్మ సరిపోదు, వాళ్ళ అమ్మకి కూడా ఈ జన్మ సరిపోదు. ఎందుకు వాళ్ళ అమ్మగారు కూడా కూతురికి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా, తల్లి చేయాలి. కాకపోతే అక్కడ ఏదో జరిగింది, అందుకే ఏమీ జరగలేదు మా వీళ్ళ అలా జరిగినట్టుగా ఊహించుకొని అదే అనుకోని నిజం అనుకొని నమ్మిన దాఖలా లేదు. అంత మించి ఏం లేదు. చాలా మంది ఉంటారు ఇలాగా. మనకు అనిపిస్తుంది అరే ఏమీ లేకుండా ఎందుకు ఇలా ఉంటుంది, ఏమీ లేకుండా ఎందుకు ఇలా ఉంటుంది, ఏమీ లేకుండా కూడా ఏదో ఒకటి ఉంటుంది. మనం ఆలోచించే తీరు మారితే అన్నీ మారుతాయి. అదే పనిగా రోజు ఆటోలో ఇంటికి వెళ్తూ వస్తూ ఇంటికి ఇంకా మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా పంపామో నిన్ను మీ అమ్మని అని కూడా చెప్పింది. కారు ఎక్కిన వెంటనే ఆ దొంగమోహంది జడ్జు నన్ను సరిగా చూడలేదు, నాకు ఇగో ఇట్లా వాడమని చెప్పింది అంటే అవునవునవును అట్లా వాడమని ఎలా చెప్పుద్ది అని తల్లి కూతురు మాట్లాడుకుంటూ వెళ్తే ఇద్దరు నెగిటివ్లోనే ఉంటారుగా. ఇది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.